హరే కృష్ణ. ఆత్మీయ యూట్యూబ్ ప్రేక్షకులకు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ స్వాగతం, సుస్వాగతం. నేను ఆయుర్వేద వైద్యుడిని. మనం అందరం ఆయుర్వేదంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి రహస్యాలను వెలికితీసి మన జీవితంలో అవన్నీ ఎలా ఉపయోగించుకోవచ్చో అవన్నిటిని గురించి తెలుసుకుంటున్నాం. అందులో ప్రధానంగా ఈరోజు మీ ముందుకు ఒక గొప్ప చికిత్స గురించి మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే జలు కౌచరణ విధి. జలు కౌచరణ విధి అంటే జలగలను పెట్టడం. ఆయుర్వేదంలో పితామహుడైనటువంటి భగవాన్ ధన్వంతరి, నమామి ధన్వంతరి మాది దైవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుక్భయ మృత్యుదాశం దాతారమేశం వివిధౌషధీనాం క్షీరాబ్దే రుదితం దేవం పీతవర్ణం చతుర్భుజం నమామి ధన్వంతరి నిత్యం నానా అగధ నిషూదనం. అంటే ధన్వంతరి యొక్క ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క ఆయుర్వేదాన్ని సృష్టికర్త భగవంతుడైనటువంటి మహావిష్ణువు యొక్క అవతారము ధన్వంతరి అన్నమాట. ధన్వంతరి యొక్క చతుర్భుజ రూపంలో, ఆ చతుర్భుజాలలో 4 చేతులలో, ఒక చేతిలో తిప్పతిగా, ఒక చేతిలో అమృత భాండము, ఒక చేతిలో అభయహస్తము, ఒక చేతిలో జలగ ఉంది అని చెప్తారు. అంటే చూడండి, వేదకాలం నుంచే జలగల యొక్క ఉపయోగం మన మానవుల యొక్క శరీరం మీద ఉంది అని చెప్పడానికి ఆ యొక్క ఉదాహరణ. ఈ యొక్క జలగ యొక్క ట్రీట్మెంట్ ఉద్దేశం ఏంటంటే రక్తమోక్షణం. మీకు తెలుసు, రక్తమోక్షణం అనేది అత్యంత ప్రధానమైనది. ఎవరికైనా చెడు రక్తం ఉంది, లేదా డయాబెటీస్, ఫుట్ అల్సర్స్ కావచ్చు, లేకుంటే కొంతమందికి దీర్ఘకాలికంగా కుష్టు వ్యాధికి సంబంధించినటువంటి రోగగ్రస్తులైన వాళ్లకు పుండు సరిగా మానదు, లేదా నాడీ మండలం సరిగా బాగలేదు. కొంతమందికి డయాబెటిక్ నెఫ్రోపతి, అంటే నెఫ్రోపతిలో ఏం జరుగుతుందంటే పెరిఫరల్ నెఫ్రోపతి అంటారు. అంటే వాళ్ళకు నాడీ మండలం యొక్క చివర్లు పనిచేయవన్నమాట. ఎప్పుడైతే నాడీ మండలం యొక్క చివర్లు పనిచేయవో ఈ వేర్ల కొసలు వాళ్ళకు నాడీ మండలం ఉండక అప్పుడు ఏం జరుగుతుందంటే పుండ్లు అవుతాయి, లేదా నడిచేటప్పుడు ఎక్కడైనా దెబ్బలు తాకినప్పుడు, లేదా వాళ్ళకు ఆ స్పర్శ జ్ఞానం పోయి ఆ దెబ్బ తాకి వాళ్ళు ఆల్రెడీ డయాబెటిక్ అనుకోండి, వెంటనే మురిగిపోయి అక్కడ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి బెడ్ సోర్స్ ఉంటాయి. కొంతమంది పక్షవాతం లాంటి పేషెంట్లకు ఆ పక్క మీద అలాగే కొద్ది రోజుల తరబడి పడుకోవడం వల్ల బెడ్ సోర్స్ వస్తాయి. బెడ్ సోర్స్ రావడానికి యాక్సిడెంట్ అయ్యి పడుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కోమాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా దీర్ఘకాలికంగా ఐసీయూ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా మానని పుండ్లు ఉంటాయి. లేదా ఇంకా చాలా చెప్పాలంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య చాలామందికి వెరికోస్ వెయిన్స్. వెరికోస్ వెయిన్స్ ఎంత నొప్పి అంటే చాలా కష్టపెడుతుందంటే, ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళు పాపం నిలబడలేరు, కూర్చోలేరు, మోకాళ్ళు దగ్గరికి అనుకొని కూర్చోలేరు అనమాట. ఎందుకంటే ఆ వెరికోస్ వెయిన్స్లో ఈ రక్తం, చెడు రక్తం ఎక్కువగా స్టాక్ అయిపోయి బాగా సల్పడం ఉంటుంది, ఎప్పటికీ సల్పడం ఉంటుంది అనమాట ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు. ఇంకా డీప్ వీన్ థ్రాంబోసిస్ అని ఒక జబ్బు ఉంది. ఇది ఏంటంటే లోపల ఉన్నటువంటి సిరలలో రక్తం గడ్డగట్టుకుపోయి ఆ రక్తం గడ్డగట్టినప్పుడు ఆ యొక్క సిర పైకి సరిగా సప్లై చేయక అక్కడ ఉన్నటువంటి కణజాలము డ్యామేజ్ కావడం, నశించడం. అంటే చూడండి, మానని పుండ్లు, మానని గాయాలు, వ్రణాలు, లేదా సెప్టిక్ అయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మానని పుండ్లు. ఇంకా చెప్పాలంటే కొంతమందికి కాలిన గాయాల నుంచి వచ్చేటువంటి సెప్టిసిటీ కూడా ఉంటుంది. కాలిన గాయము కొద్ది రోజులకు మానదనమాట. అట్లాంటి వాళ్ళకు ఈ అత్యంత ప్రభావవంతమైనటువంటి చికిత్స రక్తమోక్షణం. మీరు అంటారు రక్తాన్ని తీయడము ఒక పద్ధతి, అది చాలా రకాలుగా ఉంటుంది. అలాబు అనేటువంటి ఒక పద్ధతి ఉండే. అలాబు అంటే సొరకాయ బుర్రను ఉపయోగించి పీల్చి తీసేవారు అనమాట. తర్వాత శంఖాలను కూడా ఉపయోగిస్తారు. కొమ్మును ఉపయోగించారు. అది ఓన్లీ రక్తాన్ని మాత్రమే డెలివర్ చేయడానికి ఉపయోగించాడు వారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి లైవ్ స్టాక్ అనమాట. ఇదేంటంటే జలగలు. ఈ జలగలను మనం జలూక అంటారు సాంస్క్రిట్లో. దీని యొక్క శాస్త్రీయ నామము హిరుడినేరియా గ్రాన్యులోజా, హిరుడినేరియా మెడికాలిస్. ఇలా మన భారతదేశంలో 80కి పైగా జలగ జాతులు ఉన్నాయి. అయితే ఈ జలగల గురించి విస్తారంగానటువంటి వివరణ ఆయుర్వేదంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళని చూస్తాం, లేకుంటే డీవీటీ, డీప్ వీన్ థ్రాంబోసిస్ లాంటి కేసులకు ఏం చేస్తారంటే వాళ్ళకు లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు, లేదా సర్జరీ చేసి తీసివేయడం.
సర్జరీ చేసి ఆ పైప్ లైన్ మొత్తం తీసేస్తే మిగతా పైపుల సంగతి ఏంటి అంటే మళ్ళీ ఆ పైప్ లైన్స్ మళ్ళీ మారుతాయి అన్నమాట. అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారము ఆధునికమైనటువంటి వైద్య విధానంలో లేదు ఇప్పటి వరకు. లేజర్ ట్రీట్మెంట్ చేస్తే ఆ యొక్క పైప్ లైన్ మాత్రమే మారుతుంది తప్ప మిగతా పైప్ లైన్స్ కాళ్ళలో ఎన్నో రకాల పైప్ లైన్స్ ఉంటాయి కాబట్టి అవి మారడం జరగదు. ఇక్కడ లీచ్ థెరపీ ఏం చేస్తుందంటే ఈ లీచ్ అంటే జలగా అక్కడ ఉన్నటువంటి చెడు రక్తాన్ని పీలుస్తుంది. పీల్చి తన యొక్క లాలాజలాన్ని అది ఇంజెక్ట్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే లాలాజలాన్ని మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తుందో ఆ లాలాజలంలో 100కు పైగా ఎంజైమ్స్ ఉంటాయి. ఆ యొక్క 100కు పైగా ఎంజైమ్స్ మన శరీరంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కణజాలాన్ని రిపేర్ చేస్తాయి. అక్కడ ఉన్నటువంటి కణజాలం ఏదైతే నైక్రోజ్డ్ అయిందో లేదా డెడ్ అయిందో లేకుంటే అక్కడ ఉన్న కణజాలానికి సరిగా ఆక్సిజన్ అందకుండా ఉండేటువంటి కణజాలం ఉందో ఆ కణజాలాన్ని మళ్ళీ రీప్లేస్ చేసి మళ్ళీ రక్తాన్ని స్రవింపచేసేటట్టుగా అంటే రక్త ప్రసారాన్ని పునరుద్ధరించడానికి ఇది అత్యంత దీని యొక్క లాలాజలం ఉపయోగకారి అన్నమాట. దీంట్లో హెరిడిన్ అనేటువంటి ఒక లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్. ఈ హిరుడిన్ ఎలా పనిచేస్తుందంటే మీరు ఎప్పుడైనా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎస్టీకే అనేటువంటి ఒక ఇంజెక్షన్ ఇస్తారు, స్ట్రెప్టోకైనేజ్ అంటారనమాట. అంతటి శక్తివంతమైనటువంటి స్ట్రెప్టోకైనేజ్ ఈ యొక్క లాలాజలంలో ఉంటుంది. అంటే ఎవరికైనా రక్తంలో గడ్డలు ఉన్నాయి, రక్తము గడ్డగడుతుంది, ఆ రక్తం పల్చబారాలి, లేకుంటే మెదడులో ఉన్నటువంటి రక్తం గడ్డలు కావచ్చు, లేకుంటే గుండెలో ఉన్నటువంటి బ్లాకేజెస్ కావచ్చు, ఇలా మన శరీరంలో ఎక్కడ రక్తం యొక్క గడ్డలు బ్లాకేజెస్ ఉంటాయో అక్కడ కనుక మన శరీరంలో కనుక ఈ యొక్క జలగను కనుక ప్రయోగిస్తే అది ఏం చేస్తుందంటే 5 నుంచి 10 ml రక్తాన్ని తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి తన యొక్క లాలాజలాన్ని మనకు పంపిస్తుంది. ఎప్పుడైతే లాలాజలం వస్తుందో అక్కడ ఉన్నటువంటి మొత్తం వాతావరణం చేంజ్ అయిపోయి ఇక్కడ డీవీటీ డీప్ వీన్ థ్రాంబోసిస్లో ఆ థ్రాంబస్ గడ్డలు ఏదైతే పైప్ లైన్లో ఉన్నటువంటి రక్తం గడ్డలు ఈ యొక్క లాలాజలంతో కరిగిపోయి అక్కడ సర్జరీని నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇక్కడ వెరికోస్ వెయిన్స్కు సంబంధించినటువంటి కేసులలో 1 లేదా 2 సార్లు లేదా 3 సార్లు కనుక మనం జలగను కనుక వాడితే మనము ఈ వెరికోస్ వెయిన్స్ బాధ నుంచి ఆపరేషన్ లేకుండా లేజర్ చికిత్స లేకుండా మనం బయటపడవచ్చు. కాబట్టి మీ అందరికీ నేను చూపిస్తున్నాను ఈ జలగలను. నేను ఊరికనే చేయి పెట్టాను చూడండి. జలగకు ఈ ఫ్రంట్కు ఇది దీని యొక్క ముఖం అన్నమాట. ఇది ముఖం నుంచి మాత్రమే రక్తాన్ని చేస్తుంది, అంటే రక్తాన్ని తీసుకుంటుంది. తనకు ఎంత అవసరం ఉందో అంత రక్తాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఎక్కువ అయిపోయినాక అదంతలో అదే పడిపోతుంది. మీ యొక్క ఊర్లలో చెరువులలో ఉండేటువంటి జలగలను మీరు సేకరించుకొని ఎవరికి వెరికోస్ వెయిన్స్ ఉంటే వాళ్ళు ప్రయోగించుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళు ప్రయోగించుకుంటారో అది తను తాగి పడిపోతుంది. దాన్ని మళ్ళీ తన యొక్క ఆవాసంలోకి వదిలేయాలి, ఎందుకంటే తన జాతిని అది వృద్ధి చెందించాలి. కాబట్టి ఇక్కడ మేము చేసేది ఏంటంటే జలగలను ఒక పేషెంట్కు పెట్టినటువంటి జలగ ఇంకొకరికి పెట్టడానికి లేదనమాట. ఎందుకంటే ఈ జలగ అది డిస్పోజబుల్. అంటే ఒకరికి సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంను మళ్ళీ ఇంకొక పేషెంట్కు మనము మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఒక జలగ ఒకరికి మాత్రమే మనం వాడతాం. కాబట్టి ఈ జలగలలో చాలా జాతులు ఉన్నప్పటికీ అందులో 1-2 మాత్రమే విషపు జాతులు ఉన్నాయన్నమాట. ఈ విషపు జాతులను మనము దానికి అంటే మన దేశంలో మన దగ్గర ఉన్నటువంటి అన్ని జాతులలో చాలా సర్వశ్రేష్టమైనటువంటి జాతులే ఉన్నాయి. మీరు మీ గ్రామాలలో లేకుంటే చెరువులు కుంటలలో సేకరించుకొని ఇది విషపూరితమైనదేం కాదు, మీరు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ కనుక ప్రయోగిస్తే అక్కడ అదంతలో అదే అతుక్కుంటుంది, అదంతలో అదే రక్తాన్ని తీసుకుంటుంది. అది ఎప్పుడైతే తన కడుపు నిండా తాగుతుందో అది వదిలేస్తుంది. ఆ వదిలేసినటువంటి జలగను మళ్ళీ తీసుకెళ్ళి మీరు చెరువులో కనుక వదిలేస్తే అది మళ్ళీ తన యొక్క సంతతిని వృద్ధి చెందిస్తుంది. ఇక్కడ మనము ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎక్కడైతే జలగ కరుస్తుందో ఆ కరిచిన తర్వాత కొద్దిసేపు రక్తం కారుతుంది కాబట్టి కొంచెం పసుపు పెట్టి అక్కడ కట్టు కట్టేస్తే మీరు వారానికి ఒకసారి కనుక ఆ జలగను కనుక మీరు డీవీటీ ఉన్నటువంటి పేషెంట్లకు కానీ లేకుంటే వెరికోస్ వెయిన్స్ ఉన్నటువంటి పేషెంట్లకు కానీ మీరు ప్రయోగించుకోవచ్చు. దీనికి వైద్యుడు అక్కర్లా, ఇది ఏమీ మనల్ని చంపదు.
దీనివల్ల వచ్చేటువంటి నష్టం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, దీని నుంచి ఎటువంటి ఇబ్బంది కలగదు మనకు. ఎందుకంటే మన పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళము చాలామందికి, మీరు వ్యవసాయం చేసే వాళ్ళని అడగండి, బోలెడు కరుస్తాయి, పశువులకు కూడా కరుస్తాయి. కాబట్టి వాటి వల్ల ఎవరికి ప్రాణహాని కానీ, ఎటువంటి రియాక్షన్ కానీ, సైడ్ ఎఫెక్ట్ కానీ, అలర్జీస్ కానీ రావు. కాబట్టి మీరు ఈ యొక్క జలగ చికిత్సా విధానాన్ని మనం కనుక అద్భుతంగా మనము ఈ యొక్క వెరికోస్ వెయిన్స్లో కనుక ప్రయోగిస్తే వాళ్ళందరికీ ఉపశమనం కలుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళందరూ బాగవుతారు. హరే కృష్ణ. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.